హాయ్ గాయ్స్! నేను ఈరోజు అయితే మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొనొచ్చాను. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోవద్దు. మీరందరూ తెలిసే ఉంటది. 'హర్ష సాయి' అనే ఒక యూట్యూబర్ గురించి మీ అందరికైతే తెలుసు. అతను చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని కూడా అయితే మీకు తెలుసు. అందుకంటే అతను యూట్యూబ్ ద్వారా చాలా మందికైతే హెల్ప్ చేశాడైతే మనం చాలా వీడియోల్లో అయితే చూసాం. అతనికి చాలా మంచి పేరైతే ఉంది. అతను ఏదో ఫిల్మ్ కూడా అయితే ఒకైతే చేశాడు. ఏదో ఫిల్మ్ అయితే చేశాడు. బట్ తన పైన ఒక రేప్ కేస్ అయితే హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే ఫిర్యాదయింది. ఆ రేప్ కేస్ ఏంటి? దాని గురించి ఏంటనేది మీకైతే ఈరోజు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే మన వీడియోని అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే నేను డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేనైతే చేస్తూనే ఉంటాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోవద్దు. నిన్న 'హర్ష సాయి' మీద అయితే ఒక రేప్ కేస్ అయితే నమోదైంది. అది హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే రేప్ కేస్ అయితే నమోదైంది. తనను ఒక మహిళ అయితే తన మీద ఒక మహిళ అయితే ఈ కేసనైతే పెట్టడం జరిగింది. తనను శారీరకంగా వాడుకొని, తన దగ్గర నుంచి 2,00,00,000 మనీ అయితే తీసుకొని, తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడనైతే ఆ యువతి అయితే ఎఫ్ఐఆర్‌లో అయితే ఫైల్ చేసింది. తన దగ్గర నుంచి 2,00,00,000 తీసుకున్నాడు. తనని శారీరకంగా వాడుకున్నారని ఆ యువత అయితే ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే తన తండ్రి హర్ష సాయి తండ్రి పేరు రాధాకృష్ణ మీద కూడా అయితే ఆ యువత అయితే క్రిమినల్ కేస్ అయితే పెట్టడం అయితే జరిగింది. దీని మీద హర్ష సాయి ఇంతవరకు ఎటువంటి రియాక్షన్ అయితే కాలేదు. చూడాలి ఇంకా ముందు ముందు ఏమన్నా రియాక్షన్ అవుతాడేమో అనేది, ఇంకేమైనా సమాధానం చెబుతాడైతే మనం అయితే చూసుండాలి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. నేను చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.